తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా సంచలనాలు సృష్టిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత గారి గురించి ఒక మంచి కహాని చెప్పుకుందాం. అదే కవితక్క కహాని. ఏంది ఈ కహాని? ఇక రోజు చెప్పుకున్న ముచ్చటైతే కాదు. ఎందుకంటే ఇక రోజు చెప్పుకున్న ముచ్చట్లు మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, అన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే కవితక్క తెల్లారులేస్తే పొద్దుక్తే హరీష్ రావు టార్గెట్ చేస్తుంది. అంటే ఆంటీ సిద్దిపేట అంటుంది. నిజంగానే సిద్దిపేటకు పోయి పోటీ చేసే పరిస్థితి ఉందా? ఒకవేళ ఆమె సిద్దిపేట నుంచి పోటీ చేస్తే ఆమెకు కావాల్సినటువంటి వనరులు ఏంది? అంతే కదా, ఇప్పుడు పోయి పోటీ చేయాలంటే ఆమెకు అనుకూలించాల్సినటువంటి ఈక్వేషన్స్ ఏంది, ఆమెకు ఏమేమి కావాలి అనేది కొంచెం మాట్లాడుకోవాలి కదా మనం. ఎంతసేపు మరి అక్కడిక్కడ ప్రెస్ మీట్లలో సిద్దిపేట అంటుంది కదా. మరి ఏంది ఒక వ్యక్తి అంటే కవిత లాంటి వ్యక్తి కావచ్చు, లేకపోతే ఎవరు కానీ ఒక పార్టీ పెట్టుకోవాలి, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండాలి, లీడ్ చేయాలనుకున్నటువంటి నాయకులు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయాలంటే వాళ్ళకు ఉండాల్సినటువంటి వనరులు ఏందనంటే, ముందుగాల ఒకవేళ కవిత గారు సిద్దిపేట నుంచి పోటీ చేయాలనుకుంటే ఒక మేజర్గా కావాల్సింది ఎవరంటే, లోకల్గా మంచిగా ఇంట్రెస్టింగ్ మొత్తం వినాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. ఈ ఈక్వేషన్స్, ఈ అనాలిసిస్ తింటే నిజంగానే కవిత వల్ల అయితుందా కాదు సిద్దిపేట అనేది మీకు మొత్తం తెల్లమైంది. ఇక్కడ లోకల్ గా పట్టున్న నాయకుడు కావాలి, అంతే కదా. ఎందుకు లోకల్ గా పట్టున్న నాయకుడు ఏంది? అసలు కవితను పోయి పట్టు సాధిస్తాం అనుకుంటుంది కదా అంటే తప్పు ముచ్చట. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయి నాయకులు లేకపోతే ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా అక్కడే అదే నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండరు. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఉంటారు. కానీ రాష్ట్రంలో ఉన్న చాలా వాళ్ళని నమ్ముకొని వచ్చినటువంటి కార్యకర్తలు, నమ్ముకొని నిలబడుతున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా మందిని గెలిపించుకోవాలి, పార్టీని ముందు తీసుకుపోవాలంటే రాష్ట్రం అంతా పర్యటించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఒక్క నియోజకవర్గానికి పరిమితం అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు ఫర్ సపోజ్ కేసీఆర్, కేటీఆర్ ఇట్లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ ఏ నియోజకవర్గం నిలబడ్డారో అనేది తిరగరు కదా. విడిచిపెట్టి రాష్ట్రం అంతా తిరగాల్సిందే కదా. ఎమ్మెల్యే గెలిపించుకోవాలి, ముఖ్యమంత్రులు కావాలి. అట్లనే కవిత కూడా అదే ధోరణితో వస్తుంది కదా, కొత్త పార్టీ పెడుతుంది కదా. మరి సిద్దిపేటలే పోటీ చేస్తే మొత్తం 24 గంటలు ప్రచార సమయం ఉన్న రోజు సిద్దిపేటలే తిరుగుతుందా? తిరగది. కాబట్టి పోనీ సిద్దిపేటలో ఆమె పూర్తి స్థాయిలో పట్టుందా అంటే లేదు. ఎందుకంటే ఆమె బతుకమ్మ ఆడడానికి చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొన్న చింతమడకకు పోయింది తప్పితే ఆమెకు సిద్దిపేట నియోజకవర్గం మీద పట్టు లేదు. నెంబర్ 1 పాయింట్. కాబట్టి ఏం కావాలి? పట్టున్న నాయకుడు ఒకరు కావాలి. మరి లోకల్ గా పట్టున్న నాయకుడు, అంత దమ్ముల నాయకుడు, నియోజకవర్గం మొత్తం తిరిగినటువంటి నాయకులు ఉన్నారా అంటే వీళ్ళ మీద లెక్క పెట్టచ్చు క్లియర్ కట్ గా. మొట్టమొదటిది హరీష్ రావు గారి. కానీ హరీష్ రావు గారికి వ్యతిరేకంగానే పోటీ చేస్తుంది కాబట్టి ఇది అయిపోయినట్టే ముచ్చట. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో అంతగానం పట్టున్న నాయకులు ఎవరున్నారు? ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఈమె గ్రిప్పింగ్ కోసం చాలా మందికి ఫోన్ కాల్స్ చేస్తుంది, చాలా మంది దగ్గర తీసుకుంటుంది. దాంట్లో ఎవరెవరు తీసుకునే ఛాన్స్ ఉంది, ఎవరు పోయే ఛాన్స్ ఉందంటే హరీష్ రావు కోటరీలో అసంతృప్తులు ఎవరైతే ఉంటారో ఈ అసంతృప్తులంతా ఇది బి కేటగిరీ అంతా, అంటే డైరెక్ట్ నెంబర్ 1. ఎందుకంటే హరీష్ రావు అనే ఈ మర్రి వృక్షం ముందట ఏ చెట్టు కూడా మొలవలేదు, ఎవరిని కూడా నాయకుడుగా ఈయన ఎదగనీయలే. నియోజకవర్గాన్ని మొత్తం గుప్పిట్లోకి తీసుకునే స్థాయిలో ఏ నాయకుడు ఎదగలే. ఎవరి నూరుకు వాడే పరిమితం, కింద మీద పడితే మండలానికి పరిమితం చేసిండు, అంతే తప్పితే నియోజకవర్గాన్ని మొత్తం పట్టు సాధించే దిశగా ఎవరిని కూడా ఎదగనీయలేదు. సో కవిత దగ్గరికి పోయేటోళ్ళంతా జర బి కేటగిరీ, చిన్న స్థాయి మండల స్థాయి నాయకులు వాళ్ళు వీళ్ళు వస్తారు. సర్పంచ్లో, ఎంపీడీసీలో వాళ్ళు వీళ్ళు సో వాళ్ళు కొంతమంది పోతారు. ఓని కాంగ్రెస్, బీజేపీ ఇంకెవరితో పొత్తు పెట్టుకుంటుంది ఏమో అని చూద్దామంటే అక్కడ కోవట్ రాజకీయాలు, మొత్తం కోవట్ రాజకీయాలుగా సిద్దిపేటలో. నువ్వు ఏ పార్టీని తీసుకో, ఇక ఈ పార్టీలో కోవట్లు లేరు అన్నట్టుగా సిద్దిపేటలో ఏ పార్టీ ఉండదు. అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు కావచ్చు, ఇతరులు. నువ్వు ఏ పార్టీ నుంచి తీసుకున్నా కవితకు అంతగానో బలమైన నాయకుడు కానీ ఈమెకు చేయూతనిచ్చి సిద్దిపేట నియోజకవర్గం మొత్తం కట్టగట్టి తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టే నాయకుడు దరిదాపుల్లో కూడా కనబడతలేడు. ఒకటి ఇది కోవట్ రాజకీయాలు ఉన్నాయి కాబట్టి ఆమెకు ఇక్కడ కూడా మైనస్ ఉంది. ఇక మరి ఏంది కవిత పరిస్థితి ఏంది? కొంతమంది నాయకులు ఉన్నారు,
వాళ్ళ పేరు కూడా చెప్తా. ఇక్కడ 2-3 పేర్లు రాబడుతున్నాయి. కవిత గనక ఒకవేళ సిద్దిపేట నుంచి పోటీ చేయాలనుకుంటే లోకల్ గా పట్టున నాయకులు కావాలంటే ఇక్కడ ఒక పేరు వినబడుతోంది, వంగా రాజేశ్వర్ రెడ్డి. మరి చర్చ జరుగుతుంది, మరి అది అవునా నిజమా కాదు తెలియదు. వంగా రాజేశ్వర్ రెడ్డి కవితకు సానుకూలంగా పనిచేస్తాడేమో అని చెప్పేసి హరీష్ రావు వర్గం ప్రచారం చేస్తుంది. వాళ్ళే వంగా రాజేశ్వర్ రెడ్డి కవిత మనిషే. కాకపోతే మన అనాలిసిస్ లో మనం చూస్తున్న వాతావరణం, చూస్తున్న పరిస్థితులలో మనకు ఒక విషయం అయితే అర్థమవుతోంది. కవిత సిద్దిపేట అని ఫోకస్ చేయక ముందే వంగా రాజేశ్వర్ రెడ్డి అంటే సిద్దిపేట తిరగడం ప్రారంభించిండు. 1. 2, వంగా రాజేశ్వర్ రెడ్డి అంటే ఆయన సొంత మొత్తం నియోజకవర్గంలో గ్రామాల పర్యటించుకుంటూ ఈయన ఫోటోనే ముందు పెట్టుకుంటూ ఈయనకు ఎమ్మెల్యే కావాలని సోకి ఈయనకే ఉంది కదా, జనాలకు ఏదో చేయాలి, నేనే ఎమ్మెల్యే కావాలి, నేనే ఎమ్మెల్యే అనుకుంటా ఆయన అంటే ఫ్లెక్సీలలో కానీ ఎక్కడ కానీ ఆయన ఫేస్ మాత్రమే కనబడుతుంది. ఎక్కడ కవిత ఫోటో కనబడట్లేదు, ఎక్కడ మీ ఇతర నాయకుల ఫోటో కనబడట్లేదు. ఆయన ఫోటో వేసుకుంటూ ఆయనే జనాలకి ఆయన ఫేస్ తోటి ముందు పోతుండే నియోజకవర్గంలో. అంటే ఇంటెన్షన్ ఏంది, ఈయనకే ఎమ్మెల్యే కావాలనుంది, వంగా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాండిడేటు. ఖచ్చితంగా ఇక్కడ కవిత వస్తా అంటే ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేసే అవకాశం అయితే ఇక్కడ కనబడతలేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే కవిత గనక కల్వకుంట్ల కవిత గనక వంగా రాజేశ్వర్ రెడ్డి సపోర్ట్ తీసుకుందనుకుందామంటే ఖచ్చితంగా ఆమె కొత్తగా పార్టీ ఆఫీస్ ఏం ఓపెన్ చేయదు. ఎందుకంటే ఇక్కడ క్లియర్ చూడరు, ఇప్పుడు మన కేసీఆర్ గారి క్యాంప్ ఆఫీస్ ను ఈయన ఎవరు వంటేరు ప్రతాప్ రెడ్డి వాడుకున్నట్టు, ఇట్లా ఇక మీకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇట్లా వంగా రాజేశ్వర్ రెడ్డికి ఆల్రెడీ ఒక 2-3 బిల్డింగ్లు ఉన్నట్టున్నాయి, ఆఫీసులు ఉన్నట్టున్నాయి. గా ఆఫీసులనే అడుగు పెడుతుంటే గాయనే వాడుకుంటుండే. ఇక్కడ ఛాన్స్ లేదు. అయితే వంగా రాజేశ్వర్ రెడ్డితో పాటు ఇంకొక పేరు వినబడుతుంది, ఎవరు, మన కల్వకుంట్ల వంశీధర్ రావు అండ్ కల్వకుంట్ల కన్నారావు, వీళ్ళు బ్రదర్స్. ఇక్కడ వీళ్ళు అవుట్రైట్ గా సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకు, అంటే జనరల్ గా బహిరంగానే వాళ్ళ ఎంత లేదన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ కూడా వాళ్ళు లోకల్ గా యాంటీ హరీష్ రావు వాయిస్ వినిపిస్తుర్రా బలంగా అంటే అక్కడ కూడా లేదు. ఇక్కడ కన్నారావు ఆల్రెడీ అవుట్రైట్ గా కవిత ఏమంటే తెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. వంశీధర్ రావు ఆ తర్వాత సహకరించవచ్చు మేబీ ఎవరికి, కవితకి. కాకపోతే యాంటీ హరీష్ రావు వాయిస్ అయితే వీళ్ళు ఎవరు కూడా ఎక్కడ కూడా ఇంకా బలంగా వినిపిస్తున్న పరిస్థితి అయితే లేదు. ఇక్కడ మొన్న చింతమడక పర్యటన అప్పుడు కూడా కన్నారావు గారే మొత్తం కవితకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని చూసుకున్నారు అని చెప్పేసి కూడా కొంత ప్రచారం నడిచింది. వాళ్ళు వాస్తవానికి అదే అని కూడా తెలుస్తుంది. సో ఇట్లా కల్వకుంట్ల వంశీధర్ రావు, కల్వకుంట్ల కన్నారావు కవితకు సహకరించే అవకాశం ఉంటే ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎంత మేరకు సిద్దిపేట లోకల్ గా, అంటే వాళ్ళ దాని ఏమంటారు, సిద్దిపేట వాస్తవ్యులే కావచ్చు కానీ నియోజకవర్గం మొత్తం అయితే పట్టు సాధించడానికి వాళ్ళు ఇక్కడ కూడా ప్రయత్నాలు చేసినట్టుగా మనకు కనిపించలేదు. ఇక్కడ ఇంతగానం ఎందుకు ఆమెనే ఎమ్మెల్యే అవుతా అంటుంటే, ఏం రమేష్ అన్న నువ్వేదో సోది చెప్తున్నావు, ఆమెనే ఎమ్మెల్యే అవుతా అంటుంటే సిద్దిపేటకు గీళ్ళందరూ అవసరం ఆమెకేముంది అని మీకు ప్రశ్న రావచ్చు. నేను దీనికి ముందుగా స్టార్టింగ్ లో చెప్పిన, ఏం అవసరం ఉంది అని అంటే రాష్ట్ర స్థాయిలో నిలబడాలనుకున్నప్పుడు ఈడ నియోజకవర్గంలో తిరుగుతాడు కావాలి, షాడో ఎమ్మెల్యే. ఇక డైరెక్ట్ చెప్పేస్తా ఏముంది ముచ్చటేది, షాడో ఎమ్మెల్యే కావాలి, అవునా కాదా? ఇప్పుడు గజ్వేల్కి ఎవరున్నారు, గజ్వేల్ కేసీఆర్ కు వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నాడు, అవునా కాదా? మొన్నటి దాకా ఆయన షాడో ఎమ్మెల్యే ఉన్నాడు, అన్ని త్యాగం చేయాలి. ఇక షాడో ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన. కేసీఆర్ అంతటిగా ఈయన మొత్తం ఈయన బాధ్యతలన్నీ భుజం చేసుకొని ఈయన ఎమ్మెల్యేగా నియోజకవర్గ పర్యటనలు చేయాలి. ఎన్నడూ కూడా కేసీఆర్ పోయి అక్కడ నియోజకవర్గాల్లో పర్యటన చేయడు. ఇక సిరిసిల్ల కేటీఆర్కి ఎవరున్నారు, ఆయన పేరు ఉంటుంది, రవీందర్ రావు. రవీందర్ రావు షాడో ఎమ్మెల్యేగా పనిచేస్తుండే, అంటే ఆయనకు సంబంధించిన వ్యవహారాలన్నీ అక్కడ చక్కదిద్దడం. అంతేందుకు, ఇదే కేసీఆర్ కు మహబూబ్ నగర్ ఎంపీ ఎన్నికలప్పుడు అప్పుడేదో పొత్తు పెట్టుకున్నప్పుడు కవితనే అన్ని తానే చూసుకుంది, అవునా కాదా? మహబూబ్ నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు కవితనే అన్ని తానే చూసుకుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు వాళ్ళ బ్రదర్
కొండలరెడ్డి మొత్తం ఆన్నే మకాం వేసిండా లేదా? మొత్తం ఆన్నే కామారెడ్డిలో మకాం వేసి అన్ని తానే చూసుకున్నాడు. ఆయన మొత్తం అన్ని త్యాగం చేసేసి వాళ్ళ అన్న కోసం, వాళ్ళ తమ్ముడు కోసం అక్కడ కొట్లాడి. ఇట్లా ప్రతి నియోజకవర్గానికి ఒక షాడో ఎమ్మెల్యే క్యాండిడేట్ కావాలి. అక్కడ లోకల్గా పట్టున్న నాయకుడు, వీలైతే పట్టున్న నాయకుడే కావాలి, లేకపోతే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఇక కవిత వచ్చి సిద్దిపేట మొత్తం ఈయనే ఉంటది, ఇక ఈయన క్యాంపు పెట్టుకొని ఈయనే పడుకుంటది, ఈయన తింటది, ఈయనే ప్రచారం చేస్తుంది అన్నట్టు తెలియదు కదా. సో ఈ రకంగా కూడా కవితకు లోకల్ నాయకుడు ఖచ్చితంగా కావాల్సిందే. ఇప్పటికైనా మీకు క్లారిటీ వస్తుంది అనుకుంటా. మరి ఎవరు కావాలి? వంగారాజేశ్వర రెడ్డికి అయితే ఛాన్స్ లేదు, ఆయనే ఛాన్స్ లేదన్నట్టుగా మనకు ఆయన పోతున్న పోకడ, ఆయన పోతున్నటువంటి ధోరణిని చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఇక్కడ కవిత కనుక నిజంగానే అంతగానం పట్టు సాధించిందా అంటే అంత కూడా లేదు. మరి ఆమెకు ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే అయిదా ఉంది, సీరియస్గా ఉంది. సిద్దిపేటలో అంటేనేమో నిజంగానే వంగరాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళని వాడుకుంటుండే, లేకపోతే ఆయన క్యాంప్ ఆఫీస్, ఆయన ఆఫీసులు వాడుకుంటుండే, ఆయన వాడుకుంటుండే, ఆయనే ఇప్పటికీ ఆల్రెడీ కొంత గ్రౌండ్ వర్క్ చేసుకున్న కాబట్టి దాన్ని ఏమైనా వాడుకుంటుండే. కానీ అక్కడ ఎక్కడ కనబడతలేదు. ఈయనేమో సర్పంచ్లను గెలిపించుకున్నాడని చాలా టాక్ నడిచింది. చాలా వరకు సర్పంచ్లను గెలిపించుకుని ఇండిపెండెంట్గా నిలబెట్టి. మరి కవిత ఎక్కడ కూడా ఇండిపెండెంట్ అట్లాంటి వర్కౌట్ చేసి పెట్టలేదు. ఈజీగా మరి ఎంత వర్కౌట్ చేసి పెట్టినారని లెక్కలో తీసుకుంటుందని అనుకున్నాం, కానీ లేదు. మరి నాకైతే కనిపిస్తలేదు అక్కడ, అట్లయితే కనిపిస్తలేదు వాతావరణం. ఇట్లా చాలా వరకు అయితే కవిత ఖచ్చితంగా నేను కవితనే ఎమ్మెల్యే ఒక క్యాండిడేట్ పెట్టి పోటీ చేపిస్తా అని కూడా అంటలేదు కదా. జనరల్గా ఆమెకు నేనే పోటీ చేస్తా ఉంటుంది కాబట్టి మరి ఆమె ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ అయితే అవసరం. సో ఇంత చెప్పి ఫైనల్ గా మనం ఒక కంక్లూజన్కి రావచ్చు కవిత గారిది. ఇంకా చాలా ఉండే విషయాలు చెప్పాలంటే, అంటే ఆమెకు ఓట్లు ఎవరి షేర్ అవుతాయి, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ అంటే కవిత వచ్చి నిలబడితే ఓట్లు, ఇప్పుడు ఆమె కావాల్సిన వనరుల గురించి మాట్లాడుతున్నాం మనం, ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఈక్వేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇక గెలుస్తుందా ఓడిపోతుందా అనే అనాలిసిస్ వేరే, మళ్ళీ దాని కథ వేరే. ఎన్ని ఓట్లు పడతాయి, కథాకారకం ఏంది, ఎవరు ఓట్లు షేర్ అవుతాయి, ఎవరికి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మాట్లాడుకుంటే జనరల్ గా దాని ఏమంటారు చూడు, మన కామారెడ్డిలో సింపుల్ గా చెప్పాలంటే కామారెడ్డిలో ఏం జరిగింది, ఇద్దరు ఒక సీఎం, ఇప్పుడు మొన్న సీఎం అయిన వాడి ఎక్స్ సీఎం, కాబోయే సీఎం మొన్న సీఎం అయ్యాడు. ఇద్దరు మధ్యలో కాటిపల్లి వెంకట రమణారెడ్డి గెలుచుకపోయాడు. సో సిద్దిపేటలో కూడా గదే జరగచ్చు. నేను ముఖ్యమంత్రి అయితా అని కలగంటున్నటువంటి హరీష్ రావు ఓవైపు, నేనే ముఖ్యమంత్రి అయితా, రాష్ట్రాన్ని మొత్తం ఇది వేరే లెవెల్ తీసుకపోతా, నేను సామాజిక న్యాయం చేస్తా, నేను నాకు రావాల్సిన హక్కుల కోసం నేను మొత్తం అగ్గిగుండం చేస్తా అంటున్నటువంటి కవిత ఓవైపు. మరి ఇటు హరీష్ రావు ఇటు కవిత మధ్యలో సీట్ ఎత్తుకపోయేటోళ్ళు నిజంగానే కల్వకుంట్ల వంశీధర్ రావు కాటిపల్లి వెంకటరమణారెడ్డి లెక్క ఈయనేమన్నా వంగారాజేశ్వర రెడ్డి ఏమన్నా కొట్టుకపోతాడా ఏమో చూడాలి. మరి సిచ్యువేషన్ అట్లా కూడా కావచ్చు. సో ఇట్లా ఇటు హరీష్ రావు అటు కవిత లేకపోతే ఇద్దరు పొత్తులు ఇంకొకరు లాభపడే అవకాశం కూడా కనబడుతుంది. టైంకి ఇంకా ఈక్వేషన్ చాలా మారచ్చు, చాలా మంది బరిలోకి రావచ్చు, ఇంకా చాలా టైం ఉంది. ఇది అంతా ఎర్లీ ప్రెడిక్షనే, బట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రస్తుత పరిస్థితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇట్లా అసలు గెలిచినా ఇక్కడ నియోజకవర్గంలో అందుబాటులో ఉండని నాయకురాల్ని, ఇదివరకు ఎప్పుడు కూడా నియోజకవర్గంలో అందుబాటులో ఉండని నాయకురాల్ని సిద్దిపేట ప్రజలు యాక్సెప్ట్ చేస్తారంటే అక్కడ కొంత ఆలోచించాల్సిందే. ఇక కొద్ది సిద్దిపేటలో అయితే ఇవ్వలేరు అనుకో ఒక రకంగా. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అయితే కొద్ది సిద్దిపేట కాదు, కావాలని బలిమీటికి బలవంతంగా సిద్దిపేటలో కలుసుకున్నటువంటి నాయకుడు ఉన్నాడు. ఆ విషయం పక్క పెడితే మొత్తానికి కల్వకుంట్ల కవితను నమ్ముకొని పోయితే ఒకవేళ సరే, ఇవన్నీ మన కొత్త మురిపం ఉంటుంది, కొత్తగా ఉంటుంది వాతావరణం. అరే కవిత వస్తుంది కదా, మరి హరీష్ రావు ఢీ కొడుతుంది కదా, వాతావరణం మారుతుందేమో, మార్పు వస్తుందేమో సిద్దిపేటలో అని చెప్పేసి ఒకవేళ కవిత ఎంబడ పోయినావు అనుకో, ఎంత కవిత తన్నీరు హరీష్ రావు గారు ఎంత లేదన్నా ఒకటే కుటుంబం. నువ్వు ఎంత వద్దన్నా, నువ్వు ఏం రాసినా ఏం చేసినా ఒకటే కుటుంబం, అవునా కదా? ఏదో ఒక స్టేజ్లో అంటే ఇంత ప్రభావం చూపెట్టి కవిత గారు
అన్ని సమీకరణాలు ఇటు మీడియా కావచ్చు, ఇటు మిగతా అన్ని ప్రతిపక్షాలు కావచ్చు, ప్రతినిధులు అన్ని ప్రజాప్రతినిధులు కావచ్చు, జన సమీకరణాలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, ఇవన్నీ ఈక్వేషన్స్ వెంబడేసుకొని పోయి ఇంత బలంగా కనబడ్డ తర్వాత ఏదో ఒక చివరి స్టేజ్లో తన్నీరు హరీష్ రావు గారు ఇక డీల్ ఓకే అని అనుకో. ఒకవేళ ఇదంతా లొల్లెందుకమ్మా, కవితకి ఏం కావాలి, నీ పంచాది ఏంది, మామ దగ్గర పోయి సెటిల్ చేసుకుందాం పా అని హరీష్ రావు గారు, కవిత గారు, కేసీఆర్ గారి దగ్గరికి పోతే చెప్పు మీరే కామెంట్ రూపంలో మీరే తెలియాలి. ఒకవేళ కేసీఆర్ గారి దగ్గరకు పోయారు, మొత్తం సమస్య సెటిల్ అయింది అనుకుంటే అప్పుడు ఏంది ఈ మొత్తం ఈ వర్గం పరిస్థితి ఏంది, కవితను నమ్ముకొని పోయినటువంటి ఈ మొత్తం వర్గం ఏం కావాలి, దానికి సమాధానాలు వెతికే పనిలో ఉండి బాగా ఆలోచన చేయరు, ఆగం కావద్దు. ఏది ఏమైనా కవిత హరీష్ రావు మధ్యలో ఆఖరికి ఎన్నికలు 4 రోజులు నెల రోజులు ఉన్నాయనక కూడా దాని ఏమంటారు అవగాహన కుదిరితే అంతా ఆగమే. సో ఏది ఏమైనా కవితక్కకు సిద్దిపేటకు వచ్చే అవకాశం హక్కు ఉంది, హక్కు లేదని ఎవరు అంటలేం. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఎవరైనా ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా పోటీ చేయొచ్చు. కాకపోతే ఈక్వేషన్స్ అని అన్ని ఎప్పుడో ఒకటి రకంగా ఉండే, అందరికి ఒకే రకంగా ఉండే అనేది దీని యొక్క సారాంశం. మరి కవిత సిద్దిపేటకు వస్తే ఒంటరిగా రాబోతుందా, వస్తే ఆమెకు సహకరించే నాయకులు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఏ నాయకుడు సహకరిస్తే కవిత గెలిచే అవకాశాలు ఉన్నాయి? అసలు కవితకు సహకరించే స్థాయిలో లోకల్గా బాగా పట్టున్నటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.